సంఘము యొక్క కార్యక్రమాల్లో పాలు పంపులు పొందుతావా అని అడిగాను. దానికి భరత్ ఏమన్నాడంటే, ఖచ్చితంగా నేను ఇదే క్రమంలో పొందుతాను, ఇలాగునే సంఘము యొక్క కార్యక్రమాలకు నేను ఎన్నడూ ఎడబాయను, అలాగునని నేను ప్రమాణం చేస్తున్నాననగా తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో నేను బాప్తిస్మం ఇచ్చాను. రైట్, ఇది మీకు అర్థమైంది. ఇప్పుడు నన్ను మీరు జ్ఞాపకం, నన్ను గుర్తించండి, నన్ను మీరు కాస్త దృష్టి నుంచి ఆలోచించండి. ఇప్పుడు ప్రమాణము తప్పితే ఏమంటారు? ఆ ప్రమాణాన్ని అబద్ధికుడు అని అంటారు, అంతే కదండి. ఇప్పుడు దేవుని సన్నిధిని ప్రేమించడం అంటే ఏమిటి? దేవునిని లక్ష్యం ఉంచటం. ఇప్పుడు మీకు ఒక సూటి ప్రశ్న, ఈ ప్రమాణం మీ అందరి హృదయాల్లో ఉంది, మీరు కూడా చేశారు, బాప్తిసం పొందారు. ఇప్పుడు మీరు దేవుని సన్నిధికి ఎడమొకమా పెడమొకమా, లేకపోతే దేవుని సన్నిధిని అలక్ష్యం చేస్తున్నారా, లక్ష్యం